ఇదే నాకు నచ్చదు. ఏదైనా చెయ్యాలనుకుంటే నా దగ్గర ఒక విషయం అడగాలి కదా. నేను చేసే క్రిమినల్ వృత్తిలో ఎటువంటి తేడాలు రాలేదు. ఒకవేళ తొందరపడి మీరందరూ కలిసి అమ్మాయిని చంపేసి ఉండుంటే చివరికి మీ వద్దకే సమస్య వచ్చేది. ఏదైనా ఎవిడెన్స్ లేకుండా చేసుంటే దానికి కారణం ఏంటో తెలుసా? మీ దగ్గరున్న పవర్ ఆఫ్ అటానీ కారణం. అవును, ఒకవేళ అమ్మాయి నిన్ను కనిపెట్టిందా? ఖచ్చితంగా చూసుంటుంది. ఒక రోజు ఫుల్గా తననే ఫాలో అవుతున్నాను కదా. ఇక మీదట అమ్మాయి ముందు కనపడే సందర్భం ఏర్పరచుకోవద్దు. ఈ పవర్ ఆఫ్ అటానీ క్యాన్సిల్ చేయడానికి వారు కుదరదు. అచ్చో, ఇది కోతికి కొబ్బరికాయ దొరికినట్లు అయిపోయింది కదా. నాకు నిన్నే అనిపించింది. ఏంటని? మీరు మొత్తం మీద ఏదో ఇబ్బంది. ఇక్కడ చూడు బావమరిది, మీరు తెలివిగా మీ బుర్రను కానీ ప్లే చేస్తే ఎలాగైనా ఆస్తులు మొత్తం మీరు సొంతం చేసుకోవచ్చు. ముందు ఈసారికి బ్రెయిన్ తక్కువ, రెండవది సరైన సమయంలో ఉపయోగించడం చేత. మీరు ఏదైనా క్రిమినల్ గా ఒక విషయం చెప్పండి, బాగా అర్థం అవుద్ది. బయట వాళ్ళు తెలియకుండానే వెంటనే ఈ ప్రాపర్టీని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అది పిల్లలకైనా సరే లేదా మీకు తెలుసున్న వాళ్ళకైనా సరే చేసుకోవచ్చు. అది నా పేరులో మార్చేసుకున్నా సార్. వద్దు, నా పిల్లల పేరు మీద రిజిస్టర్ చేస్తా. నా మీద నమ్మకం లేదయ్యా. తర్వాత గవర్నమెంట్ ప్రకారం కానీ చూస్తే అది 15 కోట్లు విలువ చేస్తుంది. దానికి 13% డాక్యుమెంటేషన్ ఛార్జ్. అదే 2 కోట్ల పైన అవుతుంది. 2.5 కోట్ల పైన రిజిస్ట్రేషన్ ఫీజా? అది ఎక్కడి నుంచి రెడీ చేయాలి? దాని గురించి మీరు కంగారు పడకండి. దానికి దారి నేను చెప్తాను. ఇప్పుడు మనం బార్ లైసెన్స్ రెన్యువల్ చేయాల్సిన సమయం వచ్చింది. కొంతకాలం మనం బార్ ని లీజ్ కి ఇద్దాం. డిపాజిట్ గా కొంత అమౌంట్ తీసుకుందాం. ఆ డబ్బుతో రిజిస్ట్రేషన్ చేసుకుందాం. ఏంటి బామ్మరిది, నీ కొడుకు కేడీలాగా ఉన్నాడు? చెప్పారు, ఒక దొంగకు కొడుకుగా పుట్టాక ఇంకెలా ఉంటాడు చెప్పండి. తండ్రిని మించిన తనయుడు. లక్ష్మి ఇక్కడికి వచ్చింది. అమ్మా, నేనిప్పుడు నీ ఫ్లాట్కే వద్దాం అనుకుంటానా. అంకుల్, ఫ్లాట్లో ఉంటే టెన్షన్గా ఉంది. ఎలాగైనా హోటల్ని త్వరగా అమ్మేయాలి. లేట్ అవుతున్న ఒక్కొక్క క్షణం నాన్న జైల్లో. ఇక్కడ చూడమ్మా, హోటల్ని నువ్వు వెంటనే అమ్మాలనుకుంటాం, అది నువ్వు అనుకుంటున్నట్లు అంత ఈజీ కాదమ్మా. మోహన్ సారు ఇప్పుడున్న పరిస్థితి బయట తెలిసిందంటే అది బిజినెస్కి చాలా దెబ్బతీస్తుంది కదా. అది మట్టికే కాకుండా ఈ హోటల్ మీద కూడా అటువంటి కేసులు ఏమన్నా ఉండి మీద పడతాయని అనుకుంటారు కదమ్మా. నువ్వు ఒక్కటి తెలుసుకోమ్మా, నీకంటే ఎక్కువగా మోహన్ సార్కి మేము కృతజ్ఞతలుగా ఉండాలమ్మా. ఆయన మాకు చేసిన హెల్ప్ వల్లనే ఇవాళ మేము ఇలా ఉండగలిగామమ్మా. నువ్వు బయలుదేరమ్మా. ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా నేను దీన్ని అమ్మే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్, వస్తాను అంకుల్. వెళ్ళిపోయింది. ఇది అరా అరే నువ్వేనా? నేను పోలీస్ చీఫ్ని చూడంగానే భయపడిపోయాను కూడా. నేను కూడా. പോലീസുകാരൻ മാരെ കണ്ട കള്ളന്മാർക്ക് പേടിയാ. నువ్వేంటయ్యా చెప్పకుండా పెట్టకుండా వచ్చావు? എന്നെ വീണ്ടും ഇങ്ങോട്ട് തട്ടി. ഡീ പ്രൊമോഷൻ വിത്ത് പണിഷ്മെന്റ് ട്രാൻസ്ഫർ. నా వందిపో ഒരു సాదా ఎస్ఐ దా. ఏది ఎలాగైతేలే, నువ్వు ఇక్కడికి వచ్చింది చాలా మంచిదైంది. మాకు నువ్వు ఉపయోగపడతావు కదా. ఖండిపా. సార్, మన బారు కోసం లెక్కలేనని కొటేషన్స్ వచ్చాయి. ఇవన్నీ కొటేషన్సే. ఎవరో రామస్వామి అంట 10 లక్షలు ఎక్కువ వేశాడు. ఎవరైతే మనకేంటి, మనకి డబ్బులు ఎక్కువ కావాలి. అంతే. నువ్వు ఒక పని చేయి, నువ్వు వెళ్ళి ఆ స్వామిని పిలు. నమస్కారం, నా పేరు రామస్వామి. మై నేమ్ ఇస్ రామస్వామి. నేను కేటీకే గ్రూప్స్ ఆఫ్ కంపెనీకి జనరల్ మేనేజర్ని. అది సరే. మా ఎండి మిస్టర్ కేటీకే గారికి ఇండియాలో అన్ని స్టేట్స్ లోనూ బార్స్ ఉన్నాయి, బట్ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లేదు. అందువల్ల ఆయన ఎంత దిగులు పడుతున్నాడో మీకు తెలుసా? అదేంటి? ఆయన తన సొంత బార్లో మాత్రమే మందు కొడతారు, కానీ తెలుగు రాష్ట్రానికి వచ్చినప్పుడు మాత్రం మందు కొట్టడం లేదు. అదేంటి? ఆయనకు సొంతంగా బారు లేదు కదా. అదేంటి సొంత బార్లోనే మందు కొట్టాలన్న మొండి పట్టు? కోటు వేసుకున్న మూర్ఖుడా, సొంత బార్ అయితే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఓహో, ఎంత తెలివైన యజమాని. మీరు కూడా కొంచెం నేర్చుకోండి. డబ్బు మా కంపెనీకి పెద్ద సమస్య ఏమీ కాదు. మనీ ఇస్ నాట్ అ ప్రాబ్లం. బార్ కాంట్రాక్ట్ మాకే కావాలి. ఇదిగోండి, మాట్లాడిన మొత్తం డబ్బు తీసుకొచ్చేసాను. మొత్తం డబ్బు బ్లాక్ లో కావాలి మీరు అడిగినందువల్ల మొత్తం క్యాష్ గా తీసుకొచ్చేసాను. అలాగైతే రేపు అగ్రిమెంట్ వేసేద్దాం. లేదు, ఈ రోజే చాలా మంచి రోజు. ఆ బుధుడికి కేతుకి మధ్యలో శుక్రుడు ఉన్నాడు. దానికి అగ్రిమెంట్లు రెడీ చేయాలి కదా. అరే, అగ్రిమెంట్స్ అన్ని నేను రెడీ చేసి తీసుకొచ్చేసాను సార్. సాధారణంగా అగ్రిమెంట్ లో లేని 2-3 విషయాలు నేను దీంట్లో చేర్చా. వాటిని నేను చదివి వినిపిస్తాను. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. 1, మా యజమానికి ఈ హోటల్లో రూమ్. 2, మా యజమానికి ఆయన మిత్రులకి ఈ హోటల్లో స్వతంత్రంగా ఉండొచ్చు.
3 యజమాని గారి వెహికల్ కి పార్క్ చేయడానికి స్థలం కావాలి. 4 యజమాని గారి వెహికల్ ని శుభ్రం చేయడానికి స్థలం కావాలి. 5 యజమాని గారి వెహికల్ కి ఫ్యూయల్ ఫిల్ చేయడానికి కావాల్సిన చోటు. అంతే. ఇదేం పెద్ద విషయం కాదు కదా. అలా ఇదే ఈ డబ్బు తీసుకుని దీని మీద ఒక సంతకం పారేయండి. మా ఎండి గారు కూడా సైన్ చేసిన తర్వాత ట్రూ కాపీని మీకు పంపిస్తాను ఎట్ ద ఎర్లియస్ట్. పెట్టేయండి నేనున్నాను కదా, నాకైతే మంచిది అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్స్. తర్వాత ఇంకో విషయం, డిపాజిట్ అమౌంట్ నేను అగ్రిమెంట్ లో చూపించలేదు. నమ్మకమే మా కంపెనీకి చాలా ముఖ్యం. బట్ వన్ థింగ్, ఈ మొత్తం డబ్బుని చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. బీ కేర్ఫుల్. ఇలా చూడండి సార్, డబ్బు అని మీరు టెన్షన్ కావద్దు. ఇలాంటివి మేము చాలా చూసాం. నాన్న ఒక నిమిషం రా. డబ్బు తీసుకొని ఇంటికెళ్ళి జాగ్రత్తగా లాకర్లో పెట్టు. స్వామి గారు, కాదరండి కాదరు. గోపాలకృష్ణ డబ్బు తీసుకుని ఒంటరిగానే వెళుతున్నాడు. ఇక నీ పని మొదలుపెట్టు. ఏం లేదు, వెళ్ళి వెళ్ళి. అయ్యో తల నొప్పిరా. అయ్యో మొత్తం మన దగ్గర నుంచి పోయిందే. ఇప్పుడు ఏం లాభం? పట్ట పగలు సిటీ సెంటర్లో ఒకడు క్లోరోఫామ్ ఉపయోగించి డబ్బు దొంగిలించిన తరువాత నిర్మానుష్య ప్రదేశంలో కారు వదిలేసి పారిపోయాడు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? எர்ணாகுளம் சிட்டில சகலமான பிச்சைக்காரங்களையும் கொஸ்டின் பண்ணியாச்சு. நீங்க சொன்ன மாதிரி டிரைவிங் தெரிஞ்ச பிச்சைக்காரங்க யாருமே இல்ல. போன கேஷ் பிளாக் மணி ஆனதுனால கேஸை ரிஜிஸ்டர் செய்யவும் முடியாது. వీడు ఆర్డినరీ దొంగ అయి ఉంటే నాన్న పాకెట్ లో ఉన్న డబ్బు, గోల్డ్ అన్ని తీసుకువెళ్ళి ఉంటాడు. కానీ ఇది అలా కాదు. కానీ ఆ దొంగను గనక నేనే అయితే ఈయన అండర్వేర్ కూడా వదలకుండా లాగేసేవాడిని. ఇది పెద్ద అమౌంట్ కు మాత్రమే ప్లాన్ చేసే టీం. ప్లాన్ ప్రకారం కొట్టేసే దొంగల ముఠ, సందేహం లేదు. కానీ ఈ డీలింగ్ మనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు కదా. யாராணிகளுக்கு பணம் கொடுத்தது? రామస్వామి. கண்டிப்பா அந்த பணம் போனதுக்கு காரணம் அந்த ராமசாமி. వదలండి, లీవ్ మీ. నన్ను ప్రశ్నించడం వల్ల, కొట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు. అబ్సల్యూట్లీ నో యూస్. నేను ఈయనకి మరీ చెప్పాను డబ్బును చాలా జాగ్రత్తగా తీసుకువెళ్ళాలని. కానీ ఈయన పొగరుతో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తీసుకువెళ్ళాడు. ఇప్పుడు దొంగ దాన్ని కొట్టుకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు దానికి నేనేం చేయగలను? ஒண்ணும் தெரியாத மாதிரி நடிக்கிறியா? మా యజమాని గారి బండి హారన్ శబ్దం. హీస్ కమింగ్.